Verbal directors అంటే their more focus is on dialogue directors. హాయ్ అజయ్ గారు. హాయ్. ఒక ఆస్పిరెంట్ విజువల్ స్టోరీ టెల్లింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ అవ్వాలన్నా, ఈవెన్ స్క్రీన్ రైటర్ కూడా. యూజువల్గా మనకి డైరెక్టర్స్ ఉంటారు కదా, డైరెక్టర్స్ ఎలా ఉంటుందంటే చూసిన ఇది విధానం డివైడ్ చేసుకుంటే వెర్బల్ డైరెక్టర్స్, విజువల్ డైరెక్టర్స్ అనుకోవచ్చు. ఇది పుస్తకాల్లో ఏమి ఉండదు, జనరల్ నా అబ్జర్వేషన్. వెర్బల్ డైరెక్టర్స్ అంటే దేర్ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ డైలాగ్ డైరెక్టర్స్ అనొచ్చు. యాక్చువల్లీ డైలాగ్ హెవీగా ఉంటాయి వాళ్ళ సినిమాలు, అండ్ ప్లాట్ హెవీ, లాట్ ఆఫ్ స్టోరీ మీద, ప్లాట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వీళ్ళు కొంచెం వెర్బల్ డైరెక్టర్స్ అనుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ త్రివిక్రమ్ గారు, అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ, అందరికీ ఉండదు అది. ఈవెన్ పూరి గారు, ఈవెన్ రాజు హిరానీ, వీళ్ళందరూ డామినెంట్ గా వెర్బల్ డైరెక్టర్. మీరు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ఆహా అద్భుతమైన విజువల్ అని ఏమి వెళ్ళరు. మీరు యూ వాంట్ టు ఫీల్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డైలాగ్ ఆర్ స్టోరీ ఆర్ ప్లాట్, స్టోరీ బీట్స్, వీటి మీదే ఫోకస్ ఉంది. వీళ్ళని వెర్బల్ డైరెక్టర్స్ అనుకోవచ్చు. విజువల్ డైరెక్టర్స్ అంటే ఇంకా అసలు ఫర్ ఇన్స్టెన్స్ ఫోకస్ అంతా కూడా డైలాగ్, ప్లాట్ వీటి కన్నా స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ. విజువల్ స్టోరీ టెల్లింగ్, ఒక అద్భుతమైన బ్లాక్ పెట్టొచ్చు, లేదా ఎక్కువ డైలాగ్ లేకుండా అదే విషయాన్ని వితౌట్ డైలాగు అందంగా చెప్పడం, ఇలా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి తెలుగులో అంటే ఇండియాలో తీసుకుంటే మణిరత్నం ఈజ్ అ గ్రేట్ విజువల్ డైరెక్టర్. ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్. వెర్బల్లో కొంచెం ఉంటుంది, విజువల్ ఉంటుంది, కానీ విజువల్ డామినేట్ చేస్తుంది. ఆయన ప్రతి సినిమా ఒక విజువల్ పోయిటరీలా ఉంటుంది. ద షార్ట్ కంపోజిషన్స్ అవ్వచ్చు ఏదైనా. అండ్ ఆర్జీవి టు ఎన్ ఎక్స్టెంట్ ఈజ్ అ విజువల్ డైరెక్టర్. ఎక్కువ డైలాగ్తో చెప్పడం కాకుండా ఆ బ్లాకింగ్లో, ఫ్రేమింగ్లో, స్టేజింగ్లో చాలా చెప్తారు ఆయన. అండ్ ఇంకా మనకి ఇండియాలో సంజయ్ లీలా బన్సాలి ఈజ్ అ వెరీ గ్రేట్ విజువల్ డైరెక్టర్. ఇంకా చాలా ఉన్నారు. మనకి వెనక్కి వెళ్తే కే విశ్వనాథ్ గారు, ఈజ్ 50% వెర్బల్ అండ్ 50% విజువల్. విజువల్లో కూడా చాలా చెప్తారు. బాపు గారు, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ విజువల్ కంపోజిషన్స్, చాలా బాగుంటాయి. అంటే జస్ట్ ఫ్రేమింగ్ కానీ, ద వేర్ హీ పుట్స్ ద కెమెరా అనేది, బ్లాకింగ్ చాలా బాగుంది. బాపు గారు ఏ సినిమా తీసుకున్నా ర్యాండమ్గా ఎక్కడో చోట మీరు అలా పాజ్ చేసి ఆపితే ఆ ఫ్రేమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది విజువల్ డైరెక్టర్స్ ఇంపాక్ట్ అనమాట. లార్జర్ స్కేల్లోకి వెళ్తే విజువల్ డైరెక్టర్స్ మనకి స్టాన్లీ క్యూబ్రిక్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ విజువల్. వెస్ ఆండర్సన్, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని అర్థం చేసుకుంటే కొంచెం విజువల్నెస్ అనేది మనకు అర్థమవుతుంది ఫస్ట్ థింగ్. సో ఇది ఫండమెంటల్గా వెర్బల్ అండ్ విజువల్కి ఉన్న డిఫరెన్స్. సో దీన్ని చూస్ చేసుకోవాలా అని మనం అనుకుంటే మనం ఏమైపోం. యాక్చువల్గా అది మనలో ఉండాలన్నమాట. ఫిల్మ్ మేకర్ ఆస్పిరెంట్ అన్నారు, సపోజ్ ఆయనకి లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, ఒక ఆస్పిరెంట్ బాగా చదువుతున్నాడు, తెలియకుండా వెర్బల్ వైపు వెళ్తూ ఉంటారు. సో ఎంతసేపు కథలో, లిటరేచర్ వీటి మీద కాకుండా ఒక కథ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు విజువల్ డైరెక్టర్, వెర్బల్ డైరెక్టర్ తెలుస్తుంది. ఒక కథ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు షార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు విజువల్ డైరెక్టర్ అయితే. అదే వెర్బల్ డైరెక్టర్ అయితే స్టోరీ మీద, ప్లాట్ మీద, డైలాగ్ మీద ఈ ఎక్కువ ఉంటాయి. సో ఆ డిఫరెన్స్. కానీ వెర్బల్ కన్నా విజువల్కి రీచ్ ఎక్కువ, పెనిట్రేషన్ ఎక్కువ, ఎక్కువ మంది ఆడియన్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే వెర్బల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి. కానీ యూజువల్గా ఈవెన్ ఇల్లిటరేట్ కూడా అర్థమవుతుంది ఏంటి ఇది అనేది. అది దాని ఒక బ్యూటీ ఉంది. సో ఇది కాకపోతే అది అని కాదు, రెండు మిక్స్ అయిన గ్రేట్ థింగ్స్ కూడా ఉన్నాయి. 50% వెర్బల్, 50% విజువల్. ఒక ఆస్పిరెంట్ మూవీస్ కంటిన్యూస్గా వాచ్ చేసి అది తను స్టోరీస్ డ్రా చేయడం కానీ అది దానివల్ల అవుతుందంటారా? యా. సో విజువల్ లిటరసీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చాలా విధానాలు ఉన్నాయి యాక్చువల్లీ. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సినిమాని మ్యూట్ చేసి చూడటం. సో ఎప్పుడైతే మీరు మామూలుగా చూస్తున్నారు సినిమాని, ఆడియో డామినేట్ చేస్తుంది, మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్స్, చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ కూడా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్
వెర్బల్గా స్టార్ట్ అవుతాం. అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి వింటాం. సో అందుకని మన ఆడిటరీ సెన్స్ చాలా ఎక్కువ పనిచేస్తుంది. తర్వాత మనకు విజువల్ వచ్చింది పుట్టాక తర్వాత చూడండి. సో ఆ సెన్స్లో చూసినా మనకి ఎప్పుడైతే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఉందో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా దాని మీనింగ్ మారిపోతుంది. సో వీఆర్ వెరీ మచ్ ఆడిటరీ డ్రివెన్ క్రీచర్స్. సో ఇలా వెళ్తున్నప్పుడు మీకు ఆ విజువల్ని పట్టుకోవటం, ఎస్పెషల్లీ ఒక యాస్పిరెంట్ దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. అందుకే మ్యూట్లో చూడాలి. సో కంప్లీట్ ఒక సినిమాని మ్యూట్లో పెట్టి అసలు మీరు ఆ షార్ట్ ఎందుకు అలా పెట్టాడు, ఈ షార్ట్ మూమెంట్ ఎందుకు అలా వెళ్తుంది, దీనికి ఇలా కాకుండా ఎలా చేసి ఉండొచ్చు, ఇలాంటి స్టడీ చేయాలి. ఫస్ట్ థింగ్ మ్యూట్లో పెట్టి. రెండోది హీ హ్యాస్ టు రీడ్ లాట్ ఆఫ్ స్క్రీన్ ప్లేలు చదవాలి. చాలామంది చదవరు యాస్పిరెంట్స్. ఇప్పుడు సపోజ్ మనకి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనే సినిమా ఉంది మన టారెంటినో. ఆ సినిమాలో ఫస్ట్ 20 minutes ఒక కాన్వర్జేషన్ సీను, ఒకటే సిచ్యువేషన్, ఒకటే సీను, ఒకటే లొకేషన్, కాన్వర్జేషన్ సీన్ ఉంది. జనరల్గా ఈవెన్ ఇండస్ట్రీ ఇన్సైడర్స్ కూడా తెలిసింది ఏంటంటే, ఎవ్రీ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్కి తెలిసిన ఒక విషయం ఏంటంటే, సైంటిఫిక్గా చాలా మంది ఏం ప్రూవ్ చేశారంటే, ఒక మనిషి, ఒక ఆడియన్స్ ఒకటి ఏదన్నా చూస్తున్నప్పుడు ఒక విజువల్ మీడియంని 3 minutes కన్నా ఎక్కువ ఒకే ఎమోషన్ని సస్టైన్ చేయడం కష్టం, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు అని ఒక థియరీ ఉంది. సో ఆ థియరీని బ్రేక్ చేసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ అని. సో అంతకుముందు మనం అనుకున్నాం కదా, సో రూల్స్ ఎందుకు ఉన్నాయంటే వాటిని బ్రేక్ చేయడానికి, కానీ రూల్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి బ్రేక్ చేయాలని. సో అది. సో ఇప్పుడు ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అనేది ఉంది. ఆ మూవీ ఫస్ట్ 20 minutes చూడండి, 25 minutes అలా ఉంది. ఒకే లొకేషన్లో తను డైలాగ్ ఉంటుంది ఆబ్వియస్గా, ఎలాగా అతను సస్టైన్ చేసాడు, చాలా హుకింగ్గా ఉంటుంది, చాలా ఇమ్మర్సివ్గా ఉంటుంది ఆ సీన్. ఎక్కడ క్లోజ్లు పెడుతున్నాడు, ఎక్కడ టిల్ డౌన్ చేస్తున్నాడు కెమెరాని, ఎందుకు అలా పెట్టాడు అనేది రీజనింగ్ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు టారెంటినో ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ ఏం రాసుకున్నాడు అసలు అది స్టడీ చేయాలి. మీకు గూగుల్లో కొడితే ఇంగ్లోరియస్ బాస్టర్డ్ స్క్రీన్ ప్లే అంటే స్క్రిప్ట్ వస్తుంది, ఒరిజినల్ టారెంటినో రాస్తుంది, దొరుకుతుంది. అది చదవండి. ఆ ఫస్ట్ 30 minutes, 30 pages చదవండి. ఇప్పుడు విజువల్ చూడండి, అతను ఏం రాసుకున్నాడు, తర్వాత అందులో ఏం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ రాసుకున్నది అక్కడ ఉండదు, మారుతుంది, డైలాగులు మారుతాయి, క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి అందులో ఉండవు. అంటే ట్రాన్స్లేషన్ వైజ్ అతను అక్కడ సెట్కి వెళ్ళినప్పుడు ఎలా మార్చుకున్నాడు, తర్వాత డ్రాఫ్ట్లో ఎలా మార్చాడు, ఇవన్నీ అర్థమవుతుంటాయి అనమాట విజువల్ సెన్స్. అందుకే చాలా రెక్కి చేయాలి ముందు. ఆ లొకేషన్ ఎక్కడ ఏం చేస్తున్నాం, ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ ఫుటేజ్ తీసుకుంటే మీరు మామూలు కెమెరాతో అయినా, అదే ఈవెన్ ఫోన్తో అయినా తీసుకుంటే లాట్ ఆఫ్ తీస్తున్నప్పుడు ఎక్కడ విజువల్ బ్యూటీ ఉంది, ఎక్కడ సిమెట్రీ ఉంది, ఎక్కడ అటు ఇటు బ్యాలెన్స్ చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్ బ్యాలెన్స్, ఈ సిమెట్రికల్ వ్యూ పాయింట్ ఎలా తీసుకోవచ్చు, ఇవన్నీ అర్థం అవుతుంటాయి అన్నమాట. సో అలాంటి ఫిల్మ్ స్టడీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన సీను వెర్బల్లీ డామినేటింగ్గానే ఉంటుంది, విజువల్లీ డామినేటింగ్ కాదు, కానీ ఎట్ విజువల్ సెన్స్ చాలా ఉంటుంది, అది పట్టుకోగలగాలి. అండ్ అలాగే ఈ 3 minutes సింగిల్ ఎమోషన్ అనే రూల్ని ఇంతకుముందు కూడా చాలా మంది బ్రేక్ చేశారు, కానీ ఇతను బ్రేక్ చేసినట్టు ఇంకెవరో చేయలేకపోయారు. 20+ minutes హోల్డ్ చేయడం అనేది, కాన్వర్జేషన్ సీన్ హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్ మీకు 12 Angry Men మీకు ఐడియా ఉంది, మొత్తం సినిమా ఒకే లొకేషన్లో ఉంటుంది, అది చాలా కష్టం, అది ఎలా హోల్డ్ చేసాడు. నెక్స్ట్ మీకు జాన్ లూక్ గొడార్డ్ అని ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్, ఫ్రెంచ్ న్యూ వేవ్కి వన్ ఆఫ్ ద ఫౌండర్స్. ఆయనది బ్రెత్లెస్ అని ఒక మూవీ ఉంటుంది. బ్రెత్లెస్ అనే మూవీలో ఒక ఆల్మోస్ట్ 25 minutes ఒక సీన్ ఉంటుంది, ఒక బెడ్రూమ్లో హీరో హీరోయిన్ కాన్వర్జేషన్ అంతే, కానీ ఎట్ ఇట్ ఈస్ మచ్ మోర్ హుకింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్న ఫాస్ట్ పేస్డ్ కేజీఎఫ్ వీటిల్లో కంపేర్ చేస్తే అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ 1960లో వచ్చింది ఆ మూవీ. 1960లోనే అలాంటిది బ్రేక్ చేయటం అనేది. సో ఇలాంటి స్టడీ చేస్తున్నప్పుడు మీకు అసలు విజువల్ సెన్స్ ఏంటి, వెర్బల్ సెన్స్ ఏంటి, ఎలా హుక్ చేస్తున్నారు